మిస్ అయినా వచ్చుంటే మస్తుండు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం తెలుసా. నీళ్ళు ఎక్కదాక వారవేకు, వెనకట సుక్క దొరికేది కాదు, ఆటు మూడు వారం వస్తే దొరకాయి నీళ్ళు. అరే నీ అవ్వ ఎందుకు అంత ఆగమవుతున్నావు? మాకే టెన్షన్ అవుతుందంటే ఇవాళ. అవ్వా నువ్వు అట్లా ఉర్రకి ఇలా ఓలత్తు తెలుసా నీకు? ఎవరొస్తానరా? హీరోయిన్ వస్తారు షూటింగ్ చేసుకుంటూ. హీరోయిన్ కాదే ఇవాళ పొలిటీషియన్ వస్తాడు, కేటీఆర్ సార్ వస్తాడు. ఆయన గీడికి వస్తారా? పొలాల పొంటికి మామిడి తోట పొంటి. నీకు ఒకసారి మాట ఇచ్చిన అత్త అని చెప్పిండు, గుర్తుందా? ఆ మాట కొద్ది అత్తాడు. ఆవురు వెళ్ళిపోదాం. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్నారట. కలుతావో కలవో అనుకున్నా. మొత్తం ప్రపంచమంతా తిరిగి వస్తున్నారట కదా. మీ దయ. అమ్మో అంత మాట. బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని ఫాలో అవుతాయిగా. అయ్యా మీరు అత్తారంటే నేను నమ్ముకోలేదు. మీకు కరీంనగర్లో మనం కలిసినప్పుడు చెప్పిన వస్తా అని మీరు పిలిచిండ్రు, వచ్చిన. కానీ మీరు నాకంటే ఎక్కువ బిజీ మీరున్నారు. మీరు దుబాయ్ పోతారు, మీరు మీ దయ, అందరి దయ వల్ల చూసి వచ్చిన. నా దయ కాదు, మొత్తం మీరు సూపర్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు మీరు దుబాయ్ లో కూడా బాగా అందరు వచ్చిరట కదా. అందరు ప్రౌడ్ వచ్చిండ్రా? కొంతమంది గ్రౌడ్ వచ్చిండ్రా. మా 1500 2000 మంది ఎక్స్పెక్ట్ చేస్తే మన వాళ్ళు 10,000 మంది వచ్చిర్రు. అద్దాలు వాళ్ళు కొట్టిర్రు, కుర్చీలు వాళ్ళు కొట్టిర్రు, మమ్మల్ని చూడనిత్తలేరు. అంటే మిమ్మల్ని నచ్చగా కొట్టిర్రా? కాదు ఇది కోయమంటారా టమాటో? మరి ఇప్పుడు ఇవి కట్ చేయక చాలా రోజులు అయ్యి, మరి నా చేయి దేవితే చేయదేవితే నేను ఇంత పసిపిస్తారా? పసుపన్నా ఇంత నలవంతాకు నలిసి చేతుకు మందు కడతా. ఎందుకంటే పేగులు పెట్టి కట్టుకున్నాం కదా. అబ్బో నల్లారం తెలుసు నాకు తెలుసు. అంజమామ ఈరోజు స్పెషల్ అయింది మరి అన్న వచ్చినందుకు. ఇవాళ మంచిగా గుడాలు వేసుకుందాం. గుడాలు 2 గుడాలు ఏంటిది అనుకున్నా, ఒకటేమో శనగ గుడాలు, ఒకటేమో బొబ్బర్లు. ఓకే, నాటు కూడా మస్తు మంచిగా ఎంజాయ్ చేద్దాం. మా సిరిసిల్లలో చికెన్ గుడాలు, మటన్ గుడాలు అని చేస్తారు. అంటే సిరిసిల్లలో పుట్టిర్రా మీరు? నేను సిరిసిల్లలో పుట్టాలి, కరీంనగర్లో పుట్టినా. అత్తగారు కొదురుపాక. అత్తగారు కాదు, అమ్మమ్మూరు కొదురుపాక. అమ్మమ్మూలో పుట్టిర్రాట కదా మీరు? కాదు, నేను పుట్టింది కరీంనగర్లో మిషన్ హాస్పిటల్లో, పట్నంలో పుట్టినా. మళ్ళీ అమ్మమ్మ ఇంటికి అయితే వేయరు కదా. పోకపోతే ఇట్లా మా అమ్మమ్మ ఇంట్లోనే ఎక్కువ పెరిగిన. ఇప్పుడు ఆయనతో అమ్మమ్మ ఊరుకు మునిగిపోయింది. ఇప్పుడు అమ్మమ్మ ఊరు పోయి ఆయనతో మిడ్మానేర్లో మునిగిపోయింది, కుదురుపాక, బోయినపల్లి మండలం. ఆయనతో మునిగిపోయింది. ఆయన జ్ఞాపకాలు కూడా పోయినాయి. దాంతోపాటు మేము గమ్మత్ మీకు వచ్చిన ముచ్చట చెప్తా. మా నాయనమ్మ ఊరు అంటే ఆమె సొంత ఊరు, అది పోసాన్పల్లి అనే ఊరు. అది ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు వస్తుంది. అదేమో అప్పర్ మానేర్లో మునిగిపోయింది 1940 ఆ టైంలో. మా అమ్మమ్మ ఊరేమో మిడ్ మానేర్లో మునిగిపోయింది. కిందికి పోతే లోవర్ మానేర్ అని ఉంటుంది కరీంనగర్ పక్కన. అందులోనేమో మా ఇంకొక అమ్మమ్మ ఉంటుంది, ఆమె మా అమ్మమ్మ వాళ్ళ అక్క, వత్సనూరు అని ఊరు. ఆ ఊరేమో అందులో మునిగిపోయింది. నాయనమ్మది మునిగిపోయింది. ఇక మాకు అందుకే ఆ ముంపు కష్టాలు మాకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా మా కుటుంబానికి మన టీంలో కూడా కుదురుపాక దగ్గర సంఖ్యపల్లిలో మా శివన్న ఉంటాడు, వాళ్ళది కూడా మునిగిపోయిండే. చాలా ఒక 12 గ్రామాల ప్రజలకు నష్టం జరిగింది. కానీ లక్షల ఎకరాల్లో నీళ్ళు అయితే వచ్చింది. తప్పగా ఊళ్ళు పొందైతే ప్రాజెక్టులు కట్టలేం కదా. దాదాపు కొన్ని భూములు పోతాయి, కొన్ని వందల మందికి నష్టం అయితే కొన్ని వేల కుటుంబాలకు లాభం అవుతుంది. మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మొత్తం బ్లాక్స్ చేసినామన్నా. చేసినరా? ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఆ లొకేషన్లు చూసినాక ఈ గిన్ని మంచి లొకేషన్లు మన తెలంగాణ ఉన్నాయని చెప్పి చాలా కామెంట్ కూడా వచ్చిండే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తారా? చూడరా? ఇన్స్టాగ్రామ్ అంటే మీదన్నా మీదాన్ని చూస్తారా లేదా అంటున్నా. మరి అప్పుడప్పుడు చూస్తా కానీ ఎక్కువ చూడా. ఈ మధ్యన అసలే ఇక ఎలక్షన్ టైం కదా, టైం దొరకలేదు. కొద్దిగా పనిలో పడ్డాక ఇక మీరు పిలిచిండ్రు, గుడాలు పెడతానని వచ్చిన. గుడాలతో పాటు నాటు కూడా అండిస్తున్నావు. నాకు మొదలు సర్వపిండి అని చెప్పారు. మరి అంటే సర్వపిండి అనుకున్నాం, కాకపోతే ఇంకొంచెం నాటుకోదే. సర్వపిండి అయితే మంచిగా ఉండేది. ఇంత చికెన్లకు ఇన్ని బబ్బెర గుడాలు ఏమేమి ట్రై చేశారన్న చికెన్ లో? మన గారాలు ట్రై చేశారు ఎప్పుడన్నా? బోల్పాయలు, గారాలు అన్ని ఇంట్లో ఏమి అన్ని వండుతారు. వండింది ఏముంటది? ముఖ్యంగా మొన్ననే దసరా పండుగ బాయ్. దసరా రోజు అందరం ఇక ఎక్కడ అన్ని ఊళ్ళల్లో అన్ని ఇళ్ళల్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా కంపల్సరీ అందరు కూర్చోవాలి. మా ఫాదరు కంపల్సరీ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి కుటుంబం అంతా కూర్చొని భోజనం చేయాలి కంపల్సరీ. ఇక ఆ రోజు దసరా అన్నప్పుడు దసరా రోజు గుమ్మడికాయ కొట్టిర్రా, మాకపోతును కొట్టిర్రా?
2 కొట్టినాం. మా ఇంట్లోనే పోచమ్మ గుడి ఉంటుంది. సో పోచమ్మ గుడికి పోయి దండం పెట్టుకొని ఆడ గుమ్మడికాయ కొట్టినాం. కొట్టినాక బండ్లు ఉంటాయి కదా, అన్ని బండ్ల పూజ చేస్తారు కదా, బండ్ల పూజ చేసి గుమ్మడికాయలు కొట్టినాం. అటెనక ఆయుధ పూజ చేసినాం. ఆయుధ పూజ తర్వాత ఇక మీకు తెలియదు ఏముంది, దావత్ లేకపోతే ఎట్లా? అదే అన్న మీకంటే ఫాస్ట్ నేనే కోసిన. యాక్చువల్లీ అదే అనుకుంటున్నా అన్న. విషయం ఏంటంటే అమెరికాలో ఉన్నప్పుడు ఆడ స్ట్రక్చర్ ఇదే ఉంటుంది కానీ ఎవరి వాళ్ళే వండుకోవాలి, ఇంకోటి వండుకోలేకపోతే. అమెరికాలో అయ్యా 2 సంవత్సరాలు ఉండే, 2 కాదు 8. 2 కాదు, చాలా రోజులు ఉన్నాడు. 8 ఏళ్ళు ఉన్నా. 8 ఏళ్ళకు ఇక అప్పుడు అవి ఉన్నదో లేదో లేదు, ఇక వంట చేసుకొని తిన్నాడు. అంతే. వంట చేసుకున్నా, బట్టలు తుక్కున్నా, అన్ని పనులు చేసుకున్నా, బోర్లు కడుక్కున్నా. అన్న మీరు ఏం కర్రీ మంచిగా వండుతారు? అంటే నేను బాగానే వండుతా అనుకుంటా కానీ తినడం బట్టి ఉంటుంది అది. ఒకసారి నేను వండినా అన్న ఈరోజు మీరే చేయాలి వంట. ప్లాన్ ఇంకొకటి అడుగుతా నేను, అయ్యా ఇంకొక క్వశ్చన్ అడిగేది ఉంది నేను, మరి ఏమన్నా అనుకుంటారా? ఏమనుకోని అడుగుతారు. మరి అరేంజ్ మ్యారేజా మీది లవ్ మ్యారేజా? ఆరెంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఆరెంజ్ మ్యారేజ్. మరి ఇంతకు రాకిట్ల పండుగ వచ్చింది మొన్న, ఓ కాళ్ళు మొక్కి అక్కను అటుకేలు పెట్టిర్రా, ఏమన్నా కట్నం పెట్టిర్రా? చెల్లె నువ్వు కవిత అని చెప్పి కాదు అన్న కూడా చెల్లె నాకంటే 3 ఏళ్ళు చిన్నది. నేను మొన్న ఒక్క రోజు కలిసిన అవన్నీ కలిసిండ్రా? 3 ఏళ్ళు చిన్నది. ఇక ప్రతిసారి ఏదో చిన్న కానుక, ఎక్కువ పెద్దవి కాదు కానీ ఇక చిన్న కానుక అన్నట్టు, ఎక్కువ కాదు, చిన్న చిన్న. మేమైతే కాలు మొక్కి సపరేట్ వాళ్ళు మా కొడుకులు మా అల్లుళ్ళు కానీ కాలు మొక్కుతారు, మా మరిది కానీ కట్నాలు పెట్ట కట్టిగానే ఇలా కొడతారు. ఇంకా నేను ఒక చిన్నదే ఇచ్చిన, ఒక చిన్న చీర పెట్టిన అంతే. తిట్టుకోవచ్చు కానీ చిన్న చీర తిట్టుకోరా మరి ఆడబిడ్డలు? తిట్టుకోవచ్చు. ఆడబిడ్డలు ఎంత ఇచ్చినా కోరుకునేది ఆగదు కదా. మీరు ఏం చదువుకున్నారు మీరు అసలు? నేనేం చదివినాయి అప్పుడు, మాకు చదువు లేకుంటే నేను ఎక్కడ పోయింది నువ్వు ఇప్పుడు. ఎందుకు ఇప్పటికే సూపర్ స్టార్ అయింది. చదువు లేకుండానే మంచిగానే ఇప్పుడు. చదువు లేకుండానే బాగా పెద్ద స్టార్ అయింది. మరి ఇప్పుడు సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నట్టు కదా మీరు బాగా. అవునవును. మన టీం నుంచి మాక్సిమం మెంబర్స్ సినిమాలకు వెళ్ళిపోయారు అన్న. హ్యాపీ. మీ సినిమా చూసిన మేము ఫేమస్ అనే సినిమా చూసిన, అలా మీరు ఉన్నారు, బాగా చేసిండ్రు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి బాపు మీరైతే క్లోజ్ ఉంటారా ఎప్పుడన్నా? ఓలకోలకు వాడదా అయ్యా? ఇక బాపు ఒక్కడే కాదు కదా, బాపు మళ్ళీ నా బాస్ కూడా కదా. బాస్ అంటే నాకు ఆయన ఇప్పుడు మా పార్టీ అధిపతి కదా, మా పార్టీ అధినేత. అదే ఇప్పుడు మన దాంట్లో శ్రీకాంత్ అన్నాడు, నీకు అల్లుడేనే, కానీ మళ్ళీ బాస్ అంటాం కదా మనం. నేను అంటా బాసే కదా. ఇప్పుడు ఆఫీస్ లో పోయినప్పుడు బాస్, ఇంట్లో బాపు, బయట బాసు అంతే. శ్రీకాంత్ కింద మేమని అంట గానీ బాస్ అని ఇప్పటికి ఇంకా అన్నోడు కూడా అంతే. బాస్ అని అంటావా? బాస్ అని అంటాను కానీ బయట సార్ అంట, ఇంట్లో డాడీ అంట. అట్లా. మరి మీ ఇంట్లో ఎప్పుడన్నా గొడవలు జరుగుతాయి? జరగకుండా ఉంటాయి ఎక్కడ దేశంలో? అన్ని ఇళ్ళలో అవుతాయి. ఏ ఇంట్లో కావు, అన్ని ఇళ్ళలో అవుతాయి. ఎవరి ఇళ్ళలో కానోళ్ళు ఇల్లు ఉంటే వాళ్ళు అవద్దని చెప్తున్నట్లు. సరసుడు కాడికి రాలే కానీ కాకపోతే అయితే ఎందుకు అయితే మస్తుగా అయితే హైదరాబాదే కానీ కాకపోతే అసలు వాళ్ళ తాత వాళ్ళు రామాయంపేట గీడ మెదక్కాడ మెదక్ అక్కడ. ఇప్పుడు అంతా హైదరాబాద్లో ఉంటారు. ఇక అంతా హైదరాబాద్. ఎప్పుడు మీరు మీ అత్తగారు అందరు బామ్మర్దులు అందరు హైదరాబాదే, అందరు ఇన్నే ఉన్నాం. బామ్మర్దులు ఎందరు? 2 మహారాజు. అట్లా ఇవాళ రేపు బామ్మర్దులు లేని పిల్లని చేసుకుంటలేరు కదా మంది. అయ్యో 2 3 చేసుకుంటారు. నేను చేసుకొని దగ్గర ఇప్పుడు 20 ఏళ్ళ కాబట్టి చేసుకుంటలేరు. అంటే ఒకటి మా పరంగా ఏంటంటే మీరు చేసుకుంటారా పెళ్లి? మీరు కూడా అయిందా? అదొక తలకాయ నొప్పి అయింది. ఏది ఇప్పుడు మనము ఈ వీడియో మేకింగ్ సినిమాలు ఇవి కాబట్టి మన ఊర్లల్లో ఇంత పాపులారిటీ రాలే, అంటే యాక్టర్ల పరంగా. సో చాలా మంది పెళ్లిచూపులో పోతే గవర్నమెంట్ జాబే కావాలి, గవర్నమెంట్ జాబ్ ఉన్న పిల్లగానికి పిల్లనిస్తారు. ఈ గవర్నమెంట్ జాబ్ల పరంగా ఇప్పుడు ఈ పెళ్లిళ్ళకు మరి ఇదే ఇంటెన్షన్ ఉంటుంది కదా, మీకు దానిపైన ఉన్న అభిప్రాయం ఏందన్న అసలు గవర్నమెంట్ జాబ్ల మీద? అంటే గవర్నమెంట్ జాబులు ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు 145 కోట్ల భారతదేశం, ఇందులో మొత్తం గవర్నమెంట్ జాబులు ఎన్ని ఉన్నాయని లెక్క తీస్తే నువ్వు మిలిటరీ కలుపుకొని రైల్వే కలుపుకుంటే 59 లక్షలు. 145 కోట్ల భారతదేశంలో 59 లక్షల జాబులు మాత్రమే ఉంటాయి. అందరికైతే రావు కదా ఏది కేంద్ర ప్రభుత్వ నౌకర్లు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మొత్తం కలిపితే ఉండే నౌకర్లు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో 8 నుంచి 10 లక్షల దాకా ఉంటాయి. అందులో కూడా ఎప్పటికప్పుడు ఎవరెవరు రిటైర్ అయితే ఆడ నింపుతాం. మరి పిల్లలు ఏమో కావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఉంటారు బయట. అందుకే
ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందంటే అల్టిమేట్గా ఏం ఆలోచన చేస్తుందంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తేవాలి, తెచ్చి ఎంతమందికి నౌకరీలు కల్పించగలిగితే అంత మంచిది. ఉదాహరణకు ఫాక్స్కాన్ అని ఒక పరిశ్రమ వచ్చింది మన రంగారెడ్డి జిల్లాలో, రంగారెడ్డి కలెక్టరేట్ పక్క కొంగర కళంలో పెట్టినాం. వాళ్ళది ఇప్పుడు వచ్చే ఏప్రిల్ మే కల్లా చాలా అవుతుంది. ఆ ఒక్క పరిశ్రమలో 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఒక్క పరిశ్రమతో. అంటే అట్లా చూస్తే నీకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో నువ్వు కనుక ఉద్యోగాలు సృష్టించకపోతే మన పొలగాళ్ళు మళ్ళీ ఎప్పటిలెక్కనే బొంబాయిలు, దుబాయ్లు ఇంకొకడికి పోయి బతుకురే తప్ప మన కాడ ఉద్యోగాలు ఉండవు. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇలా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నింపాలి, ఎప్పటికప్పుడు నింపాలి, రిటైర్మెంట్ ఎట్లయితే అట్లా నింపాలి. దాంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తే ఎన్ని పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర పంటలు బాగా పండుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర అది మీ జగిత్యాల కాడనైతే మామిడి తోటలు ఉంటాయి. అట్లే మన దగ్గర ఇప్పుడు ఆదిలాబాద్కి పోతే సోయా ఉంటుంది, వరంగల్ పోతే మిర్చి ఉంటుంది, పత్తి ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది, నిజామాబాద్ పసుపు ఉంటుంది, చెరుకు, పసుపు అన్నీ ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన పరిశ్రమలు పెట్టాలి. పెడితే ఏమైతే 2 లాభాలు. ఒకటి రైతుకు మద్దతు ధర వస్తుంది, రెండోది పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఈ 2 ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆహార శుద్ధి పరిశ్రమల జోన్లు, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, స్పెషల్ జోన్స్ పెడుతున్నాం. ఒక 16 చోట్ల మనం ఒక 10,000 ఎకరాలలో పెడుతున్నాం. దానిలో కూడా పెద్ద పెద్ద రైస్ మిల్లులు. ఇప్పుడు మన దగ్గర వరి ఎంత వండుతుందంటే ఇదివరకు 2014లో 68 లక్షల టన్నులు వండుతుండే, ఇప్పుడు 3.5 కోట్ల టన్నులు అయింది. వ్యవసాయం పెరిగింది. ఇలా 1 ఇంచు జాగా ఏమైనా దొరికితే వరి నడుతూనే ఉంది. వాటర్ ఉంది కాబట్టి గడ్డివాడు కలుతాడు. ఇది ఏందని అలకడి అట్లానే కాదు, ఇప్పుడు లేకుండే వాటర్ ఇప్పుడు పుష్కలంగా వాటర్ అదే అలకడి మీరు అన్నది కరెక్ట్. వేరే పంటల కంటే ఇది అలకడిది అలకడిది మరి అట్లా. అందుకని కూడా అంటే నాకు వ్యవసాయం గుర్తుకొచ్చిందన్న. మీ అంటే ఇప్పుడు మీరు లీడింగ్లో ఉన్నారు, మాకేం పార్టీ అదేం లేదు. కాకపోతే మీరు ఈ రైతు బంధువును రైతు బీమా అనేది మంచి ప్రాచుర్యం పొందింది, సక్సెస్ కూడా అయింది. అవును. అట్లాగే కొంతమంది కౌలు రైతులు కూడా దాని మీద ఆధారపడి బతుకుతుందని తెలుస్తున్నాను. వాళ్ళకు కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? కౌలు రైతులది ఏంటంటే ఇప్పుడు మన కాడ తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మన దగ్గర కౌలు రైతుల చట్టం అవుతుంది, ప్రొటెక్టెడ్ టెనెన్సీ రైట్స్ అని ఉంటాయి. అది ఏమిటిదంటే ఇప్పుడు మీరు అల్టిమేట్గా యాడ్ చేసుకోవాల్సింది ఇలా కౌలు అనేది ఒక రైతుకు ఆ కౌలుదారుకు మధ్యన సంబంధం. అది ఎప్పటికప్పుడు మారుతుంది. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఏడాదికో ఎప్పటికప్పుడు మారుతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటే కూడా మన దగ్గర హక్కు వస్తుంది భూమి మీద. కాబట్టి ఎప్పటికప్పుడు మారుతుంది. ఆ పంచాయతీలో మనం పడద్దు, ఎందుకంటే ఆ పంచాయతీలో మనం పడితే గవర్నమెంట్కి ఆ లెక్కలు మేనేజ్ చేసేందుకే టైం పోతుంది అన్న ఉద్దేశం మీద రైతు బంధు మనం ఏమనుకున్నామంటే అసలుదారికి ఇస్తే, ఆ భూ యజమానికి ఇస్తే ఆయన కౌలుదారికి ఇచ్చుకుంటాడు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎంత పెట్టుబడి పెడతావు, ఎంత అందులోకి వెళ్ళి తీస్తావు, మళ్ళీ ఎట్లా పంచుకోవాలి, ఇది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కదా. మన వాళ్ళకి ఎందుకోవాలని చెప్పి మనం అప్పుడు కౌలు రైతులకు పెట్టలేదు. ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఈ 70 లక్షల రైతు కుటుంబాలకు తెలంగాణలో ఏదైతే ఇప్పుడు 73,000 కోట్లు పడ్డాయో రైతు బంధు రూపంలో, ఇది భారతదేశంలో ఎక్కడ లేదు ఈ పథకం. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ లేదు. జీవిత బీమా రైతుకి ఇచ్చుడు అనేది మేము చూసిన విధానం ఏంటంటే కౌలు రైతుకు కూడా మేలు చేయాలి, అందరికి మేలు చేయాలని చెప్పి ఇప్పుడేం ఆలోచన చేసినామంటే ఆ రైతు బీమా తరహాలనే కేసీఆర్ బీమాను పెట్టి ఇప్పుడు 93 లక్షల తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరికీ, రైతు కావచ్చు, కాకపోవచ్చు, రైతు కూలి కావచ్చు, కౌలు రైతు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరికీ లాభం చేసేటట్టు ఇప్పుడు కేసీఆర్ బీమా తెస్తున్నాం. ఇక కౌలు రైతులకు సంబంధించి కూడా తప్పకుండా ఆలోచిస్తాం. కానీ కాకపోతే ఈ నిమిషానికైతే మళ్ళీ రైతు బంధునే పెంచుతున్నాం. పెంచిన దానిలోకి కౌలు రైతులకు ఇవ్వమని వాళ్ళకి చెప్తున్నాం. కొన్ని రచ్చబండలా మాట్లాడేటప్పుడు ఇదే రైతు బంధు గురించి ఎక్కువ మోతాదులు ఉన్న ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఓ లిమిటెడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి అన్న మాటలు కూడా నేను 100% ఒప్పుకుంటాను. నేను కూడా ఈ ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్న ముచ్చట కరెక్టే. వచ్చే టర్మ్లో దాన్ని కంపల్సరీ ఆలోచిస్తాను. ఆయన రైతు బీమా అన్నారు కదన్న. ఇప్పుడు నాకు మొన్న దుబాయ్ పోయినప్పుడు ఈ ఎన్ఆర్ఐ పాలసీ, ఈ గల్ఫ్ బీమాలు, వీటి గురించి కూడా క్వశ్చన్ చేసి ఉంటాయి. అంటే మీరు కలిస్తే అడగండి అని చెప్పి అనుంటే తప్పకుండా దానికి ఏ రకంగా ఆలోచన చేయొచ్చు ఈ ఎన్ఆర్ఐ? మా దగ్గర మా సిరిసిల్ల జిల్లాలో, నా నియోజకవర్గంలో కూడా సిరిసిల్లలో చాలా మంది పిల్లలు గల్ఫ్ చదువుతున్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళు ఉండే పరిస్థితులు ఆడ పోయినాక వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లేబర్ క్యాంప్లో 10-15 మంది, మళ్ళీ కింద మీద ఇట్లా బంకు బెడ్లు, మళ్ళీ కింద చూస్తే జిల్ల పురుగులు తిరుగుతున్నాయి. ఆడ సక్క తిండి ఉండదు. సిలిండర్ పొయ్యి కాడ చూస్తే మరి ఇంత ఎత్తు, అన్న బువ్వ వంగిపోయింది, పప్పు వంగిపోయింది, అన్నముది ఎసరు వంగిపోయింది. బ్యాచిలర్స్ అంటే ఘోరంగా ఉంటది. 100% మీరు చూసిండ్రా? నేనేమంటున్నా, కాకపోతే తెలంగాణలో ఒకనాడు నీళ్లు లేనప్పుడు, కరెంటు లేనప్పుడు, నీకు ఊళ్ళలో సౌలత్ లేనప్పుడు పోయినావంటే అర్థం ఉంది. ఇలా మా దగ్గర సిరిసిల్ల జిల్లెల్లో అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో ఏమన్నా ఒకడు తెలిసిన మా నాయకుడు ఒక పిల్లగాడు చచ్చిపోతే నేను పోయినా.
పోతే ఆడ ఊరోళ్ళందరూ వచ్చారు. వస్తేనే మాట్లాడుకుంటా ఏం చేస్తుండే పిల్లగాడని అడిగిన. అన్న మొన్నటిదాకా గల్ఫ్ పోయిండు, ఇప్పుడే వచ్చిండు. వచ్చినాక ఇట్లా ఈ ట్రాక్టర్ మీద ఒక కరెంట్ వైర్ పైన తగిలి షాక్ కొట్టి చచ్చిపోయిండు, సర్వీస్ వైర్ కొట్టుకొని. అయితే మరి ఎట్లా అంటే ఎంతమంది ఉన్నారు ఇట్లా అని అడిగిన ఊళ్ళో. అన్న ఇదివరకు 700 మంది ఉండే ఊళ్ళోకి వెళ్ళి, కానీ ఇప్పుడు ఒక 100-150 మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చారు అన్నారు. ఒక మంచి పరిణామం ఏంటంటే తెలంగాణ వచ్చినాక, ఊళ్ళలో నీళ్ళు వచ్చినాక, ఈ రైతు బంధు వచ్చినాక, 24 గంటల కరెంట్ వచ్చినాక బ్రతుకు మీద విశ్వాసం పెరిగి. ఎందుకంటే ఇక్కడ నీకు భూమి ఉంటే, 1 ఎకరం భూమినా 1/2 ఎకరం భూమినా వ్యవసాయం చేసుకుంటా, నా భార్య పిల్లల దగ్గర ఉంటా, తల్లిదండ్రుల దగ్గర ఉంటా అన్నట్టు వస్తున్నాడు వాపస్. వచ్చి కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా దగ్గర ముస్తాబాద్ మండలంలో చిప్పలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. చిప్పలపల్లి ఊరిలో పిల్లగాని పేరు కూడా చెప్తాం మీకు, శ్రీకాంత్ అనే పిల్లగాడు గల్ఫ్లో ఉండే. 2015లో వాపస్ వచ్చిండు. ఆయనకున్నదే 2 ఎకరాల పొలం. కానీ ఎప్పుడైతే వాపస్ వచ్చిండో సాంప్రదాయ వ్యవసాయం చేస్తలేడు, ఆయన వరి పొలం వేస్తలేడు. ఏం చేసిండంటే డ్రాగన్ ఫ్రూట్ వండిస్తాడు. డ్రాగన్ ఫ్రూట్ వండించి ఇలా బ్రహ్మాండంగా అమ్ముతాడు. అంటే వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే కొత్త ఆలోచనలు, ఎట్లా చేయాలి, కొత్తదనం ఏంది, ఇట్లా ఆలోచన చేస్తాను. యాక్చువల్గా మీరు అన్నది మేము కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాం అన్నాం. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, లేకపోతే ఈ తోటలు కానీ ఎప్పుడు వరే కాకుండా కొత్తదనంగా వెళ్తే, ఇప్పుడు మనకున్న ఈ యూట్యూబ్ ఫేమ్తోని ఒక కొత్త దాన్ని తీసుకొస్తే ఇంకా పుషప్ అవుతుంది. ఊర్లలో కూడా ఒకటే పంట వేస్తే భూసారం కూడా దెబ్బతిని మందులకు ప్రాబ్లం. అంటే మన దగ్గర ఏంటంటే వరి ఎక్కువ వేస్తున్నారు, కొద్దిగా అంతర పంటలు తక్కువ. ఇప్పుడు మన దగ్గర 5 రకాల విప్లవాలు మన కళ్ళ ముంగటనే తయారవుతున్నాయి. నేను మీకు చెప్తే గమ్మత్ అనిపిస్తుంది, కానీ 46,000 చెరువులు కుంటలున్నాయి మన దగ్గర. మిషన్ కాకతీయ అని చెప్పి మనం ప్రోగ్రామ్ చేసినాం, చెరువులని బాగా చేసే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ చెరువులు ఎంత బందోబస్తుగా తయారైనాయి అంటే, నీళ్ళు వచ్చినాక ఎండాకాలంలో మత్తడి దుంకే పరిస్థితి ఉన్నది. నీళ్ళు ఎండాకాలంలో అలుగులు దుంకుతున్నాయి. ఇప్పుడు మనం ఒక చేప పిల్లలు పెంచే కార్యక్రమం చాలు చేసినాం. దగ్గర 200 కోట్లు 213 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కోట్ల చేప పిల్లలు వేస్తే ఇవాళ 32,000 కోట్ల మత్స్య సంపద పెరిగింది. తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఒక నీలి విప్లవంతో నెంబర్ 1 స్టేట్ ఇన్లాండ్ ఫిషరీస్. ఇన్లాండ్ ఫిషరీస్ అంటే గంగమ్మ, మనకు సముద్రం లేదు కదా, ఈ చెర్లు కుంటలు, ఇండ్ల మనం వేసిన చేపలు, ఇండ్లకెళ్ళి వచ్చిన మత్స్య సంపదతోని ఒక నీలి విప్లవం వచ్చింది. ఇవాళ మన దగ్గర పండించే చేపలు ఇవాళ గల్ఫ్కు, మీరు దుబాయ్ పోయినారు కదా, గల్ఫ్కు, అమెరికాకు ఆడికి పంపే పరిస్థితి వచ్చింది ఇవాళ మా సిరిసిల్లకి. రెండోది మన కళ్ళ ముంగట అవుతున్నది ఏంటంటే, ఇప్పుడు పంటలు విపరీతంగా పెరిగినాయి. 3.5 కోట్లు వండుతుంది ఇవాళ తెలంగాణలో. 3.5 కోట్ల ధాన్యం, వరి ధాన్యం వండుతుంది ఇవాళ. మనం పంజాబ్, హర్యానా దాటినాం. దాంతో ఒక సస్య విప్లవం అంటే హరిత విప్లవం వచ్చింది. ఊరూరికి చెట్లు పెట్టుకున్నట్లు హరిత విప్లవం వచ్చింది. మూడోది విజయ డైరీ, మన గవర్నమెంట్ లాస్ట్లు ఉండే, లాస్ట్లు ఉన్న దాన్ని మనం తీసుకొని లీటర్ నువ్వు పాలు పోస్తే విజయ డైరీకి 4 రూపాయలు మనం ఇవాళ పాడి రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంతో ఇవాళ విజయ డైరీ లాభాలలో పడ్డది. ఒక శ్వేత విప్లవం, శ్వేత అంటే తెల్ల విప్లవం, పాల విప్లవం. ఇంకోటి ఇప్పుడు మన దగ్గర యాదవులు, కురుమలు ఉంటారు. ఇవాళ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యనట్టు ఈ గొర్రెల పెంపకం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొని ఎంత పెద్ద కార్యక్రమం తీసుకున్నంటే 11,000 కోట్ల రూపాయలతోని రాష్ట్రంలో ఉండే ప్రతి యాదవ కుటుంబం ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడ్డారో వాళ్ళకి జీవాలను 70% సబ్సిడీ మీద ఇచ్చింది. గొర్రెలు వచ్చినాయి. ఏమైందంటే గొర్రెల చుట్ల ఇవాళ మన జీవ సంపద మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా పెరిగింది. ఇవాళ మాంస ఉత్పత్తికి ఇదివరకు హైదరాబాద్కు రోజుకు 600 లారీలు వస్తుండే మేకలు, గొర్రెలు. ఇవాళ పడిపోయింది. దాదాపు మనం ఇక మనమే చేసుకునే కాడికి వచ్చింది. దీనివల్ల ఒక గులాబీ విప్లవం అంటారు దాన్ని. మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పింక్ రెవల్యూషన్ అంటారు. లాస్ట్ది ఇప్పుడు కొత్తగా ఆయిల్ పామ్. ఈ ఆయిల్ పామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు వంట నూనె ఉంటుంది కదా, మనం వండేటప్పుడు ఆయిల్ పామ్ గుడాలు వండేటప్పుడు అందులో మనం రకరకాల వాడతాం. ఇప్పుడు పల్లి నూనె వాడతాం, ఆ పామ్ ఆయిల్ వాడతాం. ఈ పామ్ ఆయిల్ ప్రస్తుతం మనం 80% బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం, మలేషియాకి వెళ్ళి, ఇండోనేషియాకి వెళ్ళి. అది కూడా మన దగ్గరనే వండియాలని చెప్పి ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తున్నాం. ఆయిల్ పామ్లు ఇప్పుడు మీరు అన్నారు చూడు, అంతర్ పంట వేసుకోవచ్చు. మొదటి 4 ఏళ్ళు వరి తప్ప ఏదైనా వేసుకోవచ్చు. మీరు పప్పులు వేసుకోవచ్చు, ఇంకేటైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మొదటి 4 ఏళ్ళు. అటెనక 30 ఏళ్ళ దాకా నెలకు నీకు జీతం ఇచ్చినట్టే నెలకు 10,000 రూపాయలు, 12,000 రూపాయలు వస్తుంది ఎకరానికి. అంటే సంవత్సరానికి నీకు బ్రహ్మాండంగా 1,40,000 నుంచి 1,50,000 దాకా ఏం చేయకుండా. మళ్ళీ దానికి కోతులు బెడదలేదు, మళ్ళీ దానికి ఎక్కువ కరెంటు కాలది, ఎక్కువ నీళ్లు పట్టాయి. మంచిగా ఒక్కసారి సరిగ్గా పెట్టి గెలలు వచ్చుడు మొదలైందంటే 4వ సంవత్సరంలో దగ్గర నీకు 30-35 ఏళ్ళు నెలకు ఎకరానికి 12,000 జీతం వచ్చినట్టే వస్తుంది. అంటే ఇట్లాంటి మంచి ఆలోచన. ఈ 5 రకాల విప్లవాలు, నీలి, శ్వేత, హరిత, పింక్, గులాబీ, అదేవిధంగా ఎల్లో రెవల్యూషన్, ఈ 5టితో ఏంటంటే మా ఆలోచన పాడి పంట అంటారు ఊళ్ళలో.
రెండు ఉండాలి. పంట ఒక్కటి ఉంటే నడవది, పాడి ఉండాలి, పంట ఉండాలి, అట్లయితేనే రైతు ఆమదని పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో నేను పనులు చేస్తున్నాం ఊళ్ళో. అందుకే ఇలా చూస్తే యాడున్నాయి పైసలు తెలంగాణ అంటే నిజంగా చెప్పాలంటే ఇలా ఊళ్ళలోనే ఎక్కువ ఉన్నాయి. మీరు చూడరు కావాలంటే కొత్త కొత్త బండ్లు, ఇల్లు చదురుడు, కొత్త ఇల్లు కట్టుడు, ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది మనకండి. మరి వ్యవసాయం పెరిగింది, సంపద పెరిగింది, భూములు ఎట్లా పెరిగినాయి గంగమ్మ ధరలు? ఓ రేట్లు బాగున్నాయి. మీ ఊళ్ళో ఇదివరకు ఎంత ఉండే, తెలంగాణ వచ్చినాడు ఇవాళ ఎంత ఉంది ఎకరం? మాకు అప్పుడు 3000 గుంట ఉండే. 3000 గుంట? 3000 గుంట. మీరు గుంటలలో మాట్లాడతారా గట్లెట్లా? ఇప్పుడు అంటే మా ఊర్లో ల్యాండ్ అనేది తక్కువ ఉందన్న. సో మన గుంటలలోనే ఎక్కువ గుంట 3000 అంటే ఇప్పుడు ఎంత అయింది గుంటకు? ఇప్పుడు ఎంత అయింది గుంట? ఇప్పుడు గుంటకు 60-50 వేలు, 3 లక్షలు. 20 ఎట్లా అయింది? 3000 నుంచి 20, ఇప్పుడు 60,000 అయింది. ఎన్ని గుంటలు ఉంది మరి మనకు? మాకు 2 ఎకరాలు. ఆమె పేరుకున్న 2 వాళ్ళ కొడుకు. నా పొంటి 25 గుంటలు, మా కొడుకు పొంటి 2 ఎకరాల 4 పడుతుంది. మేము అమ్మినాం కదా అప్పుడు. ఇప్పుడు మీకు 2 ఎకరాల 10 10 గుంటలు నా కొడుకు ఉంది. సరే అనుకుందాం. మీకు రైతు బంధు ఎంత పడ్డది మరి? 10,000 ఒకటి, 200 పడుతుందా? ఇప్పుడు మరి కేసీఆర్ సార్ ఈసారి మళ్ళీ ఎంత పెంచుతుండో తెలుసా? ఇక తెలియదు అయ్యా. 16,000 కాబట్టి మరి నాకు ఓటే తవ్వలేదు ఇంతకు. ఇక అది నా మదిలో ఉండాలి. ఇప్పుడు చెప్తే ఏది లేదు, అది కడుపులో పెట్టుకుంటే ఎవరికి ఏమవుతుంది. నాకంటే ఎక్కువ రాజకీయం నేర్చుకున్నావు గంగమ్మ. నిలబడతావా కొంపదీష్? నిలబడతావా? ఇల్లు నామినేషన్ దగ్గరనే ఉన్నాయి. నిలబడ అన్న, నేను మొన్నటి దాకా వార్డు మెంబర్ చేసిన, అనుకోకుండా ఉప సర్పంచ్ వచ్చింది, అది కూడా చేసిన. సో ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టకుండా సర్పంచ్ కావాలనుకుంటున్నాను. ఎట్లా మీ సలహాలు సందేశాలు చెప్పాలి. ఒక్కటే పని. ఇప్పుడు నేను సిరిసిల్లలో 4 ఎలక్షన్లు కొట్లాడినా, ఒక్క చుక్క మందు వేయలే, ఒక్క రూపాయి నోటు వేయలే నేను ఇప్పటివరకు ఓటుకు. ఎందుకు గెలుస్తా అంటే, ఎందుకు గెలిపిస్తారు జనం అంటే ఒకటే కారణం. నాకు ఈయనతో పని అవుతుంది, పనికి వస్తాడు, పని చేస్తాడు, నాకు పనికి వచ్చే పనులు చేస్తాడు, అక్కడ ఉండే కుల వృత్తులు కాపాడుతాడు, ఊరు బాగా అవుతుంది. మీ వల్ల డైరెక్ట్గా ఇప్పుడు రేపటి రోజున నా దగ్గరికి వచ్చినా, కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా మీకు డైరెక్ట్గా పనులు అవుతాయి అనే విశ్వాసం కల్పిస్తే చాలు. ప్రజలు ఎట్లా అంత మంచోళ్ళు అంటే, నిజంగా కూడా చెప్తున్నాను నేను, ఒకటే ఒక్క విషయం మీద ఎలక్షన్ గెలుపు ఆధారపడి ఉంటుంది. ఏమిటిదంటే, నీ భవిష్యత్తు నా లీడర్షిప్లో ఈ రోజు కంటే మంచిగా ఉంటుంది. నీ రేపు తుమారా కల్ ఆజ్సే బెహతర్. ఇది ఒక్కటి నువ్వు గట్టి కాన్ఫిడెన్స్ ఇస్తే నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా వెళ్తావు. అయ్యా మరి మీరు మన ఇంట్లో వంటలు వాళ్ళు చేస్తారు? ఇప్పుడైతే గట్టిగా 2-3 వంట మనుషులు ఉన్నారు, వాళ్ళే ఎత్తాను. అమెరికాలో చేసిన చేతివాటం ఉంది కదా అన్న. ఇప్పుడు ఈ నిర్ణయాలు చేయలేదు, చేస్తే కూడా కష్టమే. అప్పుడప్పుడు అమ్మ కూడా చేస్తుంది, అప్పుడప్పుడు నా భార్య చేస్తుంది. అందరు పోతే అంతా ఒకటే సంసారం. అయితే మా అదృష్టం ఏంటంటే ఈ రోజు అన్నతోని వండిపించుకొని తినే అదృష్టం. కోసుడు అయితే కోసిన, ఏమైతుందో చూడాలి. ఏమంటుండే చెప్పాను, ఆల్రెడీ ఫస్ట్ చెప్తున్నాడు, మేము వండితే మీరు తింటారా అని అడుగుతున్నాడు. కష్టం. సరే ఇప్పుడు ఒక పని చేద్దాం. కొన్నిసార్లు అంజమామ అంటేనే బల్మీటికి తిందాం. అన్ని అంటే ఓకే కొంచెం బగారా రైస్, బగారా బువ్వ. అబ్బో డైలీ చేస్తారన్న మీరు? నీళ్ళు ఎక్కదాకా వారవయ్యకు, నీళ్ళు లేవు. ఎందుకు? సుక్క నీళ్ళు లేవు నాడు. ఎటు కూడా నీళ్ళు వచ్చినాయి, ఆమెదాన్ని ఎక్కదాకా వారవయ్య కూర్రీడ. అంతే అంట. ఇప్పుడు ఫుల్ పుష్కలంగా వాటర్ ఉన్నాయి, పుష్కలంగా ఉంటే కాపాడుకోవాలి. గది అసలు మాట గది. ఎటు కూడా ఉన్నాయని దూందాన్ని చేస్తే మళ్ళా పోతే ఓలుగా అన్నారు. చూసుకుంటాడు. అబ్బో మనోడు అంత గట్టిగా ఉన్నాడు. చికెన్ మన చలో ఇది పక్క పెట్టేసారు, డైరెక్ట్ కర్రీ అంటాం. అంతా ఇది చెప్పను. మొత్తానికి అయితే కేటీఆర్ అన్నతో ఈ రోజు కేటీఆర్ అన్నతో నాటుకోడి చిలక పిరమైందా గంగమ్మ? కాదా కొంచెం కాపాడుకుంటే రోజు ఎక్కువ వస్తుంది. అయినా ఎక్కువ నూనె కూడా తినద్దట, కొలెస్ట్రాల్ వస్తుందట. తినద్దు, బాగా పెట్టకు. చెప్పనైతుంది. మిర్చి రైట్. ఇది ఏమైతుందో నాకే తెలియదు. మంచిగా అవుతుంది. చికెన్ ఎట్లా మంచిగా ఉంటుంది. అది కూడా కరెక్ట్. కలుపురా, నేను కలుపుతుంది. నువ్వు ఇలా కొంచెం పుదీనా వేసుకున్నాం, కొంచెం కొత్తిమీర. ఇది సరిపోద్దా? లాస్ట్కి వేస్తారు కదా. ఇది డిఫరెంట్ ఉంటుంది. అన్న ఇంకొకటి, మీరు చిన్న ఉన్నప్పుడు
బాపు పార్టీ దాంట్లోనే ఉన్నాడు. అప్పుడు మీరు తండ్రి యొక్క అనుబంధాన్ని కోల్పోయారు. ఇప్పుడు మీ కొడుకుకి మీరు మిస్ అంటే ఫాదర్హుడ్ మిస్ కొడుకున్నది, బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు బిడ్డ 15 ఏళ్ళకి వస్తుంది డిసెంబర్లో. రాజకీయాలు ఇవన్నీ తప్పాయి, రాజకీయాలు తప్పాయి, మీకు చాలా వృత్తులలో తప్పాయి ఇవన్నీ. అవునవును. ఈయన వంట ఉల్టా ఉన్నది అంతా. మొదలు ఇది వేయాలి లేదు లట్టు పొట్టు ఏదైతే ఇది వేస్తే మాడిపోతుంది అన్నట్టు. ఇప్పుడు వేసుకోవాలి 2 స్పూన్లు, 2 స్పూన్లు ఏదో ఉల్టా ఉన్నది గంగమ్మ. 2 స్పూన్లు. నేనైతే ఇట్లా వండలేదు ఎప్పుడు. యాక్చువల్గా అంజమామ ఏంటంటే ఆయిల్ వేస్తే అదే ఎండుకపోతుంది అని చెప్పేసి గట్లా ఆలోచన చేసిండు. కానీ కాకపోతే ఇప్పుడు గడ్డలు అయింది. నాకు తెలిసిన వంట ఉల్టా. మరి ఇదంతా మంచిదే, నాకేదో తేడా కొడుతుంది ఇప్పుడు. ఇది స్మెల్ ఎట్లా వస్తుంది? స్మెల్ బాగానే వస్తుంది, బాగుంటుంది. నాకు తినేటప్పుడు అయిపోయినట్టు ఒక్కసారి చికెన్ వేసి చికెన్ వేసేసి నాటుకోడి కూరండ రామన్న వచ్చినాడు. వెళ్ళిపోయిందా? కలపాలి దాచి పెట్టుకున్నాం దేవునికి ఇద్దామని. అంటే పసుపు వేసేయిగా అయితే అయిపోయింది. ఫస్ట్ వేసినాం, వేసిండు. ఏమవుతుందో చూద్దాం ఇక. ఓకే సూపర్. మామ అవుతుంది కదా కూర అయితే. కాదు నువ్వు మళ్ళీ ఐదు ఒక పని అన్న మీకు డౌటే అవుతుందన్నా. అన్న మీకు ఈత వస్తుందన్న? ఈత వచ్చా అంటే వచ్చు, రాదంటే రాదు. ఎందుకంటే ఒక 15 సెకండ్లు ఉంటా పైన, తర్వాత గడ్డపార ఈతనే. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో వేస్తుర్రా లేకుంటే బావిలలో వేసి? చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు, అంటే నేను 5-6 ఏళ్ళ పిల్లగాను 10 ఏళ్ళ పిల్లగాను ఉన్నప్పుడు మా ఊళ్ళో చింతమడకల ఒక బావి ఉంటుండే. ఆ బావిలో అప్పుడు ఉంటాయి వాటిని రానపకాయ ఎండిపోయినా అది గట్టి బుర్రకాయ గట్టి అందులో ఫస్ట్ నేర్పించిండ్రు. కానీ అది పెద్ద నేర్చుకోలే, మనం ఎక్కలేదు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చినాక ఆడ రిడ్జ్ హోటల్ అని ఉంటుండే ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కకు. అందులో కొన్ని రోజులు పోయినా స్విమ్మింగ్, కానీ రాలే పెద్దగా. ఇప్పటికి కూడా మా పిల్లలు బాగా చేస్తారు. లేదు ఈత రాలంటే గడ్డపారి ఈత వస్తుందట. గడ్డపారి తచ్చు 15 సెకండ్లు. గడ్డపారి తెలుసా నీకు? పోదంటే ఇక గడ్డపారి మరి అయ్యా నువ్వు ఏ పడి చదువుకున్నావు? చదువు అంటే బాగానే చదివిన గంగమ్మ. ఇప్పుడు నేను డిగ్రీ చదివిన నిజాం కాలేజీలో. ఆంచెల్లి పూనా పోయి ఎంఎస్సి చదివిన. ఆడికెళ్ళి అమెరికా పోయి ఎంబీఏ చదివిన. మా శ్రీకాంత్ సైతం ఎంబీఏ చేసిండు. అంటే ఆయన కూడా బాగానే చదివిండు. మరి లెక్క గివ్వని కాదు, నాకు 1-2 చెప్పు ఎన్ని తర్వాత గివ్వని కాదు, 2-3 తరగతులు అన్నది తెలుసు నాకు. ఎంబీఏ గివన్నీ తెలియదు అయ్యా. అంటే 19 దాకా చదివిన. 19 చదివినవా? 19 చదివిన. 17 చేసిన. అటెనక మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ చదివిన. 19 అయింది. ఊరికి ఇవన్నీ కాదు కానీ జల్దీ ఫుడ్ తినాలి. ఇప్పుడు రివ్యూ చెప్పాలి ఎట్లుందని. ఇంకా చెప్తా ఇప్పుడు. ఇక మరి తిని చెప్పండి. నాకేమైనా అయితే దవాఖానలో పడితే మీరు చాలా. అవునన్నా, మేము బస్సు దవాఖాన గుర్తొచ్చింది. మొన్న ఖమ్మం పోయినాం. అక్కడ యాక్చువల్గా పోయే ముందు కూడా అదే వీడియోలో చెప్తున్నాం. డెవలప్మెంట్ అంటే మనము ఇక్కడ 2-3 ఊర్లకే చెప్తున్నాం డెవలప్మెంట్. బాగుంది, చికెన్ జబర్దస్త్. అంజి మామా లేదు మీరు చేసారు కాబట్టి మంచిగా. నేను చేసింది చెయ్యి మా చేసిన కానీ కొంతమంది నూనె కన్నా కానీ చెయ్యి గుణం ఉంటుంది. ఈ బస్తీ దవాఖానను ఇంకా ఎట్లా విస్తరిద్దామని అనుకుంటున్నాను అంటే ప్రతి చోట. ఇప్పుడు హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు పెట్టినాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఇప్పుడు మీ జగిత్యాల ఉంది, మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు మీ సిద్దిపేట ఉంది, మెడికల్ కాలేజ్ వచ్చింది. కరీంనగర్ ఉంది, మెడికల్ కాలేజ్ వచ్చింది. మొత్తం అన్ని జిల్లాల్లో, భారతదేశంలో ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ, అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఉన్నది. మెడికల్ కాలేజ్ ఉంటే లాభం ఏంటంటే మెడికల్ కాలేజ్తో పాటు 500 పడకల ఆసుపత్రి ఉంటుంది.
హాస్పిటల్ దానికి దానికి అటాచ్. దాంతో ఏమైందంటే రేపటి రోజున కిడ్నీ రోగం అయినా గుండె జబ్బు అయినా ఇంకోటైనా హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. మీరు ఆడదాన్నే ఎక్కడోళ్ళు అక్కడనే ఆ వైద్యం అందుతుంది మీకు. దానికి తోడుగా పల్లె దవాఖానాలు తర్వాత బస్సీ దవాఖానాలు కూడా మున్సిపాలిటీలో పెడదాం అనేది ఆలోచన. ఇప్పటికే చాలా చేసాం. ఖమ్మంలో చూసిరు మీరు, అట్లే నల్లగొండల, అట్లే అన్ని పట్టణాలలో, అన్ని చిన్న పట్టణాలలో కూడా బస్సీ దవాఖానాలు, పల్లెలలో పల్లె దవాఖానాలు. దాని మీదకి వెళ్ళి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, అన్ని జిల్లా కేంద్రాల్లో 500 పడకల ఆసుపత్రి. హైదరాబాద్ మీద లోడ్ తగ్గాలి. మీకు కూడా చెప్తా, ఇప్పుడు మొత్తం తెలంగాణలో అతి పెద్ద దవాఖాన ఏడొస్తుంది ఎరికేనా మీకు? వరంగల్లో 24 అంతస్తులల్లో జబర్దస్త్ ఉంటుంది. అది మొత్తం తెలంగాణలో హైయెస్ట్. మహాత్మా గాంధీ హాస్పిటల్ మొత్తం ఒక 5-6 జిల్లాలు అట్టే కవర్ అయిపోతాయి. హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. అట్లా రేపటి రోజున ఇప్పుడు మనకు ఐటీ హబ్బులు పెట్టినాం. మీరు నల్గొండ పోతే ఆడ చూడండి ఎంత జబర్దస్త్ వచ్చిందో. ఖమ్మం చూసిరు మీరు, కానీ మొన్ననే నల్గొండ ఓపెన్ చేసిన నేను, జోర్దార్ వచ్చింది. బెస్ట్ అంటే ఇప్పుడు నల్గొండనే ఐటీ హబ్. తర్వాత ఖమ్మంలో వచ్చింది, ఇప్పుడు రామగుండంలో కడుతున్నాం, వనపర్తిలో కడుతున్నాం, సిద్దిపేటలో జోర్దార్ ఉంది. ఆ తర్వాత కరీంనగర్ అయింది, మహబూబ్నగర్ అయింది, ఆదిలాబాద్లో కడుతున్నాం. రేపు నిర్మల్లో కట్టాలని ఆలోచన. నాకు ఐటీ హబ్ అని గుర్తుకొచ్చిందన్న. ఇప్పుడు ఐటీ హబ్ ద్వారా కొత్తగా పరిశ్రమలకు వాళ్ళకు వీళ్ళకు అది చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు సిరిసిల్లలో నేతన్నల కోసం ఐటీ పార్కులు, టెక్స్టైల్ పార్కులు, అపారెల్ పార్క్ అవి చేశారు. ఇంకా మిగతా కులాల వారికి ఈ పరిశ్రమలు ఏర్పడేయడం వాళ్ళ పరిశ్రమ ఎక్కువ. మన దగ్గర ఇప్పుడు టెక్స్టైల్ వీవర్స్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఎడబెట్టినామంటే వరంగల్లో పెట్టినాం. ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని కాకతీయుల పేర్ల మీద బ్రహ్మాండమైన పార్క్ పెట్టినాం. 1250 ఎకరాలు అది. ఆ ఒక్కటి దానిలోనే ఇప్పుడు 8 ఫ్యాక్టరీలు తయారైనాయి. ఇంకొక 12 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి. ఆ ఒక్క పార్కు పూర్తయితే దగ్గర 1,00,000 పైచిలకు మంది ఆడ పనిచేస్తారు. అట్లనే ప్రతి జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు పెడతాయి. ఇప్పుడు రైతులకు, ఇప్పుడు నేను చెప్పినట్టు రైతుకు మద్దతు ధర వస్తుంది, ఇటు దిక్కు పిల్లలకు కొలువులు దొరుకుతాయి. సో అట్లా ఆహార శుద్ధి పరిశ్రమలు. ఇప్పుడు మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రం దగ్గర 2 బ్రహ్మాండమైన మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టినాం. దానిలో ఇలా 100 మంది పిల్లల కొలువులు వస్తున్నాయి, మిర్చి రైతులకు మద్దతు ధర వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం బుగ్గపాడు అని సత్తుపల్లి దగ్గర అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టినాం. ఇంకా అది స్టార్ట్ అవుతుంది. అట్లా ప్రతి దగ్గర పెట్టాలనేది ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా. విలేజ్లో కాంక్రీట్ జంగల్ కాకుండా ఆ విలేజ్ జీవన ప్రమాణాలు అట్లే ఉంచుకుంటూ ఏ రకంగా మనం డెవలప్ కావచ్చు విలేజ్ అంటే? అద్భుతంగా కావచ్చు. ఇప్పుడు మీరు దేశానికి ఏం చూపెట్టారు మై విలేజ్ షో ద్వారా? ఒక్కొక్క వీడియో మీది 14 లక్షలు 20 లక్షలు, ఒకటైతే 6 కోట్ల మంది చూసారు. 70 మిలియన్ చూసారు అంటే 7 కోట్లు. ఎట్లా అయింది మరి? అది ఎట్లా సాధ్యమైంది? మీకు ఎవరు హెల్ప్ చేసిండ్రు? ఎవరు చేయలేదు. మీరే కనెక్టివిటీతో ఒక ఆలోచనతో బ్రహ్మాండంగా చేశారు. రేపటి రోజున ఏమవుతుందంటే తెలంగాణలో కానీ దేశం అంతా కానీ ఈ కనెక్టివిటీ ఒకసారి వస్తే, ఇప్పుడు T-Fiber అని ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాంతో ఏమైందంటే ప్రతి ఇంటికి ఒక 100 Mbps కనెక్షన్ ఇస్తాం, ఇంటర్నెట్. అది ఇచ్చినాక ఏమైందంటే నీకు ప్రపంచంలో బెస్ట్ లెక్చర్ వినాలంటే, ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెట్టాలంటే మీరు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అది వచ్చినాక ఏమైందంటే నువ్వు ఇంట్లో కూర్చొని నీ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని, నీ ఇంట్లో కూర్చొని టీవీ ముంగట కూర్చొని టీవీకి కనెక్షన్ వస్తే అదే కంప్యూటర్ లెక్క పనిచేస్తుంది, అదే టీవీ లెక్క పనిచేస్తుంది. దాంతో హెల్త్లో, ఎడ్యుకేషన్లో, కామర్స్లో, ఇప్పుడు మీలాగా షో చేసేయడం డిజిటల్ మీడియాలో అన్నిట్లల్లో అద్భుతాలు జరుగుతాయి. కొత్త ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. నేను కొండగట్టు దగ్గర మీ ఊరు ఎందుకు అడిగినా అంటే, ఇప్పుడు పర్యాటకులు పెరుగుతారు. కొండగట్టు మీద కూడా ఒక పెద్ద ఆలోచన ఉంది కేసీఆర్ గారు. ఒక 100 కోట్ల రూపాయలతోని కొండగట్టు అంజన్న టెంపుల్ని కూడా బాగా చేయాలని ఆలోచన ఉంది. నాకు ఇంకో డౌట్ అన్న, ఏమనుకోవద్దు. అదే ఇప్పుడు పాలిటిక్స్ పరంగా డిబేట్లు చూస్తుంటా, మీరు తిట్టుకుంటారు, మిమ్మల్ని వాళ్ళు అంటారు, మీరు తక్కువ అంటారు కానీ వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ అంటారు. నేను చూసిన దగ్గర మళ్ళీ అందరూ కలిసే పని చేస్తారు. అవును, వాళ్ళ కాన్స్టిట్యూషన్కి అయినా ఎమ్మెల్యే వేరేప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమం అయితే ఎక్కడ అవుతలేవు. అట్లా ఏమైనా విభేదాలు ఉంటే ఏమన్నా ఉంటారు? అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మనం నల్లాలు పెట్టినాం, అన్ని ఇళ్ళలో పెట్టినాం కదా. ఇప్పుడు కాకతీయ చెరువులు చేసినాం, మిషన్ కాకతీయ అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. ఇక రాజకీయం అన్నప్పుడు వాళ్ళు రాళ్ళు ఎత్తారు, ఒకళ్ళు ఇటుకెత్తారు, ఒకళ్ళు పూలు కూడా వెళ్తారు. అన్ని వాడాలి, అన్నిటికీ తయారు ఉండాలి, తప్పదు. అయ్యా అమ్మా, మరి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ నీకు బాగున్నారా మాకు బాగున్నారా? నాకు ఎరకలేదు, నేను చూడలేదు ఇంకా. కాదు గంగమ్మకి ఎంతమంది ఉన్నారు చెప్పి పోటీ పెట్టుకుందాం. చలో 4 లక్షల 3,10,000 ఉంటున్నాం. నాకు కొద్దిగా ఎక్కువ ఉన్నారు. మీరు పెద్ద కదా అయ్యా, నీకన్నా పెద్ద లెవెల్ లేరు. ఇప్పుడు మాకు నీతో పోటీ పడేటోడు మా పార్టీలో ఒకలే ఉన్నాడు, మల్లారెడ్డి సార్. మేము ఎవరో నీకు సరిపోం. పూలమ్మినా
కష్టపడ్డ ఆయన ఒక్కడే నీకు పోటీ, మేము ఎవరం నీకు పోటీ కాదు. మల్లారెడ్డి ఆయన పెద్ద సూపర్ స్టార్. అయితే అన్న ఇంకొకటి నార్మల్గా మీతో ఇంటర్వ్యూ అంటే ఊర్లో వచ్చిన కంప్లైంట్ ఏమంటారు అడుగుమని అంటారు. ఒక ఇంట్లో అయ్యా రైతు అయితే వాళ్ళ కొడుకుంటాడు నా అసంటాడు, సో వాళ్ళిద్దరికి పోటీ. అయ్యనేమో ఇటు పోదాము, కొడుకేమో సగం సగం ఉంటాడు. అంటే వాళ్ళకేమో రైతు బంధువులు ఆ ఓటి ఇస్తుర్రు. అయ్యనే కొన్నిసార్లు కొడుకు విరోధులేక తయారవుతుందని చెప్పి కొన్ని ముచ్చట్లు జరుగుతాయి. ఎట్లా అంటే మీకు అన్ని ఇస్తుండే, రైతు బంధు ఇస్తాడు, బీమాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు, నాకు ఉద్యోగాలు ఇస్తలేరు అవి అని ఒక కన్వర్సేషన్ జరుగుతుంటుంది నార్మల్గా ఉంటుంది. సో దానికి ఏ రకమైన సొల్యూషన్ మీరు తీసుకురాగలుగుతారు? నీకు మాట చెప్పన్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక ఇంట్లో పిల్లగాడు పుట్టిన కాడికెళ్ళి ఒక మనిషి పెద్ద మనిషి అయ్యి ముసలోళ్ళు అయ్యి చచ్చిపోయేదాకా ఏదో ఒక కార్యక్రమం ఉంది. ఎట్లా అంటావా, పుట్టుకమే ఒకప్పుడు నేను ఓను బిడ్డ సర్కార్ దవాఖాన కానీ పాటలు రాసిరు ఒకప్పుడు. ఇవాళ సర్కార్ దవాఖాన ఒక ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ వస్తుంది. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000. ఆడికెళ్ళి అంగన్వాడీకి వస్తే ఇవాళ ఆరోగ్యలక్ష్మి, బాలామృతం. ఆంచెల్లి కొద్దిగా పైకి వస్తే పిల్లలు బడికోతే, గవర్నమెంట్ బడికోతే పొద్దున పూట టిఫిన్ చాలు చేసినాం, మధ్యాహ్నం సన్నబియ్యంతో బువ్వ. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ గెలవంగానే అన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం జాగాల సన్న బియ్యం. ఇప్పుడు మనం తింటున్నట్టే సన్న బియ్యంతో బువ్వ. అంటే 3 పూటలు ఇక ప్రభుత్వమే బువ్వ పెడుతుంది. అంటే ఇక ఒక వండి పెట్టుడు మూతి తుడుచుడు తప్ప మొత్తం ప్రభుత్వమే. అంటే ఇంకా కొద్దిగా పెద్దగా ఇంటర్మీడియట్కి పోయినావు అనుకో, నీకు ఫీజు రీయింబర్స్మెంట్. కాలేజీకి పోతే ఇంజనీరింగ్ చదివినా ఇంకోటి చదివినా అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్. ఆంచెల్లి నేను పై చదువులకు అమెరికా అవుతా అంటే 20 లక్షల రూపాయలు. ఆంచెల్లి ఉద్యోగం చేస్తా అంటే మీరు అన్నారు కదా కొలువులు అని, కొలువుల విషయంలో మీకు ఒక్క మాట చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు మీరు కూడా చదువుకున్నారు అనిల్, ఏ ప్రభుత్వం కూడా అక్కడ ఉండే నిరుద్యోగ యువత మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎవడని చెప్పిన ఎట్లా అంటే ఇప్పుడు మన జనాభా 4 కోట్లు, అందులో పిల్లలు యూత్ మీకు దగ్గర 50 లక్షల పైన ఉంటారు. చదువుకున్న పిల్లలు దానిలో మొత్తం పెద్ద ఎత్తున ఉంటారు. ఒక టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయిన వాళ్ళే 30 లక్షలు. అంటే ఎవరెవరు అయితే ఉద్యోగాల కోసం. కానీ ఆ 30 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు లేవంటే అది కరెక్ట్ కాదు. చాలా కొంతమంది చదువు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటేనే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే దబ్బన గవర్నమెంట్ ఉద్యోగం కూడా వస్తుందేమో, ప్రైవేట్ పని చేసుకుంటే. దానికి నేను ఎగ్జాంపుల్ అన్న, నీకు 30 లక్షల మంది ఉద్యోగాలు లేరు అనుకుంటే తప్పు. ఇక్కడ ఏంటంటే అందులో దగ్గర ఇప్పుడు మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టినాం పరీక్షలు. పెడితే మొత్తం కలిపి రాసింది 12 లక్షల మంది. అంటే మరి మిగతా వాళ్ళు ఏమైనట్టు అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు కొంతమంది అమెరికా పోవచ్చు, కొంతమంది ఉద్యోగాలు చేస్తుండొచ్చు, కొంతమంది వేరే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తుండొచ్చు, లేదా కొంతమంది మీ లెక్క స్వయం ఉపాధి కార్యక్రమం చేస్తుండొచ్చు. అల్టిమేట్గా ఏ ప్రభుత్వమైన ఆలోచించవలసింది, చేయవలసింది ఏంటంటే బ్రదర్, ఒకవైపు ఏమో గవర్నమెంట్లో ఉండే పోస్టులు తక్కువ ఉంటాయి. అంటే నీకు 3-4% జనాభా కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేము. అందులో కూడా రిటైర్మెంట్ అయినప్పుడల్లా నింపుతుండాలి. రిజర్వేషన్లు, కేటగిరీలు అన్నీ ఉంటాయి. దాంతోపాటు అల్టిమేట్గా ప్రైవేట్ సెక్టర్లో, ప్రైవేట్ రంగంలో గిన్న మనం పెట్టుబడులు తేకపోతే, ఇప్పుడు నేను ఆడికిడికి పోయేందుకు వేరే దేశాలకు, ఆ ప్రైవేట్ రంగం పెట్టుబడులు వస్తేనే, ఆ పరిశ్రమలు వస్తేనే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి, రాష్ట్ర సంపద పెరుగుతుంది. ఇలా తెలంగాణ భారతదేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 అన్ని రాష్ట్రాలలో. అందరం కడుతున్నాం ట్యాక్సీలు, అందరూ పడుతున్నారు. మరి గంగా పేమెంట్ పడ్డదని ట్యాక్సీ కట్ అయ్యే పేమెంట్లు పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇంకా గమ్మత్ తెలుసు మీకు. చాలా మంది ఏమనుకుంటారంటే ఐటీ కట్టేటోళ్ళే ట్యాక్సులు కడుతున్నారు అనుకుంటారు. తప్పది. నువ్వు తెల్లారు లేస్తే వాడే ఉప్పు, పప్పు, పేస్టు, సబ్బు, రాత్రి పండుకునే ముందు తాగే చిన్న సల్లా, ఏదైనా ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది, కొంత మాకు వస్తుంది, కొంత మోడీ గారికి వస్తుంది. పాయింట్ ఏంటంటే ట్యాక్స్ అందరం కడతాం, కానీ అల్టిమేట్గా ఉద్యోగాల కాడికి వచ్చినప్పుడు ఈ ట్యాక్స్ మరి రేపటి రోజున ప్రజలకు, కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా రోడ్డు కావాలి, ఇంకోటి కావాలి, ఎట్లా కావాలి? ప్రజల పన్నులతోనే ప్రజలకు పనులు అవుతాయి. ఈ పైసలు మాయే, మనం మా ఇంటి వెనక పొలమామి కడుతున్నాం. ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా, మళ్ళీ ఆఖరికి జరిగేది ఏంది? మీ పన్నులే. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్, పరోక్ష పన్ను అంటే ఇప్పుడు మనం అన్నట్టు ఉప్పు, పప్పు, సబ్బు మీద వచ్చే ట్యాక్స్ కూడా పరోక్ష పన్ను. ఇవన్నిటినీ మళ్ళీ మీకోసం ఎట్లా సద్వినియోగం చేయాలి, ఎట్లా మంచిగా వాడాలి, అదే కదా ఇవ్వడం చేసి. ఎట్లుందన్న ఫుడ్ అయితే? జోరుదారు ఉంది, గుడాలు జబర్దస్తున్నాయి, చికెన్ బాగుంది, ఓకే, గుడాలు జోరుదారు ఉంది, బగారన్నం కూడా చాలా బాగుంది. ఓకే ఓకే అన్న, ఒకటి ఇప్పుడు మన అందరికీ సన్న బియ్యం ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు అందరూ రైతులందరూ దొడ్డు బియ్యం పండిస్తారు కదా, మరి ఎట్లా ఇవ్వగలుగుతాం మనం? అంటే దానికి అదనంగా సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు దగ్గర 2,000 కోట్లు అవుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇప్పుడు దొడ్డు బియ్యం అంటే సన్న బియ్యం పండించే రైతులు కూడా ఉన్నారు. ఇవాళ రేపు ఇంకొకటి కూడా వచ్చింది, మీకు తెలుసో లేదో, తెలంగాణ సోనా మసూరి అని ఒక రైస్ వచ్చింది. షుగర్ పేషెంట్లందరికీ అది పర్ఫెక్ట్ రైస్.
కాబట్టి ఈ తెలంగాణ సోనా మసూరి అనేది కూడా వండించేటోళ్ళు ఉన్నారు, సన్న బియ్యం వండించేటోళ్ళు కూడా ఉన్నారు. అన్ని ఖర్చులు పోను. ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం జాగల సన్న బియ్యం వేయాలంటే 2000 కోట్లు పడుతుంది అదనంగా భారం. కానీ అల్టిమేట్గా ఎవరైనా చేసే పద్ధతి ఏంటంటే సంపద పెంచుతూ పోవాలి, పేదలకు పంచుతూ పోవాలి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల మాదిరిగా పోవాలి. ఏదొక్కటి ఇడిచిపెట్టినా ప్రభుత్వం, రాష్ట్రం డేంజర్లో పడుతుంది. ఎందుకంటే పురాగ సంక్షేమమే చేస్తా, నేను అన్ని వంచి పెడతా, కొత్తగా ఏం బుట్టియా అంటే ఇక పంచుకుంటా పోతుంటే ఏం మిగలేదు. అట్లా కాకుండా ఓ దిక్కు ఆదాయం పెంచే పని చేస్తుండాలి. కొత్త రోడ్లు వేయాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు కట్టాలి, నీళ్ళ సౌలత్ చేయాలి, కొత్తగా సంపద సృష్టించాలి. ఒక రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి మళ్ళీ ఇంకో రూపాయి ఉట్టియాలి దాంతో. గట్లయితేనే రేపటి రోజున మళ్ళీ ఈ రాష్ట్రానికి, మన పిల్లలకు, మన పొలగానికి బతుకు తెరుగు ఉంటుంది. అట్లా. సో ఫైనల్గా చికెన్ అయితే మంచిగా ఉంది. బిస్కెట్ అయితే అంజమా మంచిగానే ఓకే. రామన్న చేయడం మంచిగా అయింది. కడుపున తిన్నారు కానీ మొత్తం ఖాళీ అయింది. సో మా తరపున వెరీ థ్యాంక్స్ అన్న. అసలు మేము వస్తాం అనుకోలేదు. ఆ రోజు మీరు మాటిచ్చారు, ఈ రోజు నిజంగానే వచ్చేసారు. మీ 2 కోరికలు చెప్పారు. అది రెవెన్యూ విలేజ్ ఒకటి, ఇంకోటి ఆ రోడ్ కొద్దిగా ఖరాబ్ అయింది, మంచిగా చేయమన్నారు. 2 చేసి వస్తాం. సో మన తెలంగాణ సంస్కృతి ప్రకారం ఇంటికి చుట్టమత్తే బట్ట పెట్టుడు ఆనవాయితీ. సో అన్న వచ్చింది కాబట్టి గంగవ బట్ట పెట్టు, బొట్టు పెట్టి. అన్నం రమ్మన్నదా? శ్రీకాంత్ అన్న, శివన్న, మన టీం అందరు రాదు అన్న. ఫస్ట్ పెట్టే ముందు ఒక క్వశ్చన్, అసలు మై విలేజ్ షో మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మై విలేజ్ షో మధ్యలో గంగమ్మది ఒకసారి నేను టీవీలో స్టోరీ వచ్చినాక నాకు ఇంట్రెస్ట్ పుట్టి, ఆసక్తి పుట్టి ఏంది కథ అని తెలుసుకున్నా. మల్లేశం ఫిల్మ్లో కూడా చూసారని చెప్పారు. అవును, మల్లేశంలో కూడా ఒకటి కాదంటే ఇక ఆమె అవునవును బాగా సెలబ్రిటీ అయినాక గంగమ్మ నేను అనుకున్నా నిజంగా అంటే తను నిజంగానే ఒక సామాన్య మహిళని ఇట్లా చేసిరా, లేకపోతే నిజంగానే ఎవరైనా యాక్టరు సామాన్య మహిళ లెక్క నటిస్తుందా అని చెప్పి తెలుసుకుంటే అప్పుడు తెలిసింది మీ స్టోరీ అంతా. చాలా అద్భుతమైన స్టోరీ. కంగ్రాట్స్, మీకు గ్రోత్ స్టోరీ నిజంగా కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ గంగమ్మ బొట్టు పెట్టినందుకు. విజయ తిలకం. థ్యాంక్ యూ అన్న. ప్రోటోకాల్ అంజమాకు. థ్యాంక్ యూ అంజు గారు. థ్యాంక్ యూ. ఫోటో కొట్టుకురా అన్న. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు 2 పనులైనా, ఆ 2 పనులు త్వరలోనే కంప్లీట్ చేసుకొని ఊరికి పిలుచుకునే ప్రయత్నం చేద్దాము. చేయాలి, ప్లస్ చూపెట్టాలి ఊళ్ళు పైన. చేద్దాం, పక్కా చేద్దామన్నా. సబ్స్క్రైబ్ టు మై విలేజ్ షో, సబ్స్క్రైబ్ టు కలివెల్లి. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ఈ సూపర్ స్టార్స్ అందరినీ, మా తెలంగాణ గ్రామీణ సూపర్ స్టార్స్ని, నిజమైన సూపర్ స్టార్స్ని అందరూ కూడా ఆదరించండి, అందరూ కూడా అభినందించండి. అందరూ కూడా వీళ్ళందరికీ మరి గొప్పగా మద్దతు ఇవ్వండి కోరుతూ, మళ్ళీ ఒక్కసారి మీకు నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు, మంచి చికెన్ పెట్టినందుకు, మంచి గుడాలు పెట్టినందుకు, బట్టలు పెట్టినందుకు, బొట్టు పెట్టినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.